ఏ గ్రంథం 31 అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుతాను. అయితే 1 నుంచి 6 వరకు చదువుతాను. ఏ గ్రంథం 31 అధ్యాయము 1 నుంచి 6 వరకు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నికను నేను ఎలాగ చుట్టుదును అలా చేసిన ఎడల పరముందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమందున్న సర్వశక్తి శాస్త్రం ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుడే కదా, పాపం చేయ వారికి దురవస్థ ప్రాప్తించుడే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నడుగు జాడగా నేను లెక్కించును కదా. అబద్ధికుడినే నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయడానికి నా కాలు తెరపడిన ఎడల, నేను యథార్థవంతుని ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయనను కూర్చును గాక. ప్రార్థించుకున్నాం. తండ్రి వందనములు ప్రభువా, ఏ విషయాలు మాట్లాడాలో ఆ విషయాలు మాట్లాడడానికి ప్రభుత్వం తండ్రి. నీ పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవరు ప్రభు అని కొరకలేరు ప్రభు. ఇందులో నీ గూఢమైన సత్యాలు ప్రభు నువ్వు నా ఆత్మకి వినిపించు. నువ్వు వినిపించినవి నేను మాట్లాడటానికి సహాయం చేయండి ప్రభు. మీ ఆశీర్వాదానికి వారసులు ఒకటి నీవు మమ్మల్ని పిలిచావు కనుక అటువంటి ఆశీర్వాదాలకి నన్ను ఈ బిడ్డలందరినీ తోడుకుంటండి ప్రభు. నీ పరిశుద్ధమైన సన్నిధి మమ్మల్ని ఆవరించినట్లు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య భాగాల్లో నేను ధ్యానించే విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే యథార్థత. ఆయన నా ప్రవర్తన అనే విషయాన్ని ధ్యానిస్తాను. తర్వాత నా అడుగు జాడలు అనే విషయాన్ని ధ్యానిస్తాను. తర్వాత యథార్థత 5వ వచనం, 6వ వచనంలో నేను యథార్థుడినే ఉన్నానని యథార్థత అనే విషయాన్ని ధ్యానిద్దాం. తర్వాత న్యాయమైన త్రాసు అనే విషయాలు, ఈ 4-5 విషయాలు ధ్యానించాలని క్లుప్తంగా నేను తలస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా ఈ యోబు గ్రంథం ఆఖరికొచ్చేపాటికి ఈ యోబు తన యొక్క పరిస్థితి అంతా కూడా తన ఎలా నడిచాడో ప్రభుతో, ఎలా జీవించాడో ప్రభుతో, తన అడుగులు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని చూపిస్తూ వచ్చాడు. అధ్యాయం వచ్చేపాటికి దానిలో ముందు భాగంలో చూస్తే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అన్నాడు. కన్నికను నేను ఎలా చూసుదును. ఈ విషయాలు నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ గొప్ప విషయం మాట్లాడుతున్నాను అంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కళ్ళు అనేవి దేవుని కృపకు పాత్రలు రావట్లేదు. కన్నులు అనేవి దేవుని కృప అందులో దాచిపెట్టబడి ఉంటది. కన్నుల కృప అనేది హృదయంలో దాచిపెట్టబడినటువంటి దేవుని కృప అనేది ఆ కన్నుల్లో కూడా కనబడుతుంది అన్నమాట. కన్నుల్లో దాచిపెట్టినటువంటి ఆ కృప, అది ఈ కన్నులు అన్ని చెప్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఈ కన్నులను పరీక్షిస్తే కనుక అన్ని చెప్తాయి. ఈ కన్నుల్లో ఏది దాచిపెట్టబడి ఉన్నా, బాధ దాచిపెట్టబడి ఉన్నా, ఏదైనా దుఃఖం దాచిపెట్టబడి ఉన్నా, దేవుని మీద ప్రేమ దాచిపెట్టబడి ఉన్నా, ఒకవేళ అపవిత్రమైన ఏదైనా అక్కడల్లో ఉన్నా అన్ని కూడా ఈ కళ్ళు తెలియజెప్తాయి. ఈ కళ్ళు అటువంటివి. ఈ కళ్ళు అనేవి అంతర్యంలో నేను లాగు చేసిన ఎడల పరముందున్న దేవుని దృష్టికి దేవుని ఆజ్ఞ ఏమవుతుంది అంటాడు దాంట్లో. అంటే ఈ కళ్ళు అనేవి ఎటువంటివంటే, ఈ కళ్ళల్లో ఉన్న భావన మనకు తెలియకుండానే ఈ కళ్ళు చెప్తుంది దేవునికి తెలియదు. ఈ కళ్ళల్లో సమస్తం కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. అంత ఉన్నతమైన స్థానాలు ఈ నేత్రాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ నేత్రాలు ప్రభు యొక్క నేత్రాలు అదేంటి నదీ తీరమునందు ఉన్నటువంటి పువ్వులు ఉన్నాయి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది అన్నాడు దాంట్లో. ఈ కన్నులు అనేవి ఈ లోపల యొక్క అంతర్భావం అనేది అది అంతర్యంలో జ్ఞానాన్ని తెలియజేసేది, అంతర్యంలో దేవుని మహిమను చూసేది, అంతర్యంలో దేవుని స్వరూపాన్ని చూసేది, దేవుని యొక్క ఉన్నతమైన స్థానాలు చూసేది. ఈ అంతర్భాగాల్లో దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలు అది ఏ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని యొక్క బలాన్ని, మహిమ యొక్క బలాన్ని చూపించేది ఏ గ్రంథంలో రాయబడి ఉంది. వివరిస్తాను. దాంట్లో ఆశ్చర్యకరమైన ఆ బలాన్ని నాకు చూపించేది. నేను చెప్పే ప్రతి వర్డ్ బైబిల్లో ఉన్నటువంటిది. నేను బయట నుంచి చెప్పే విషయాలు అటువంటి అంతర్య స్థానాన్ని ఈ కళ్ళు చూపిస్తాయి. దీనమైనటువంటి ప్రభు కళ్ళులో ఉన్నటువంటి భావన మన కళ్ళు చూపిస్తాయి. ప్రభు కళ్ళలో ఉన్నటువంటి ఆయన దాంట్లో పరమగీత గ్రంథాల్లో ఆయన నేత్రములు నదీ తీర గ్రంథాలు గుహల వల్ల కనబడుతున్నాయి అని రాయబడి ఉంది.
మరుగుచోట ఆయన నేత్రాలు ప్రకటన అగ్ని జ్వాలలోనే కనబడుతూ ఉన్నాయి అని రాయబడింది. ఆయన నేత్రాలు ఇంకో చోట రాయబడింది, కానీ అది రావట్లేదు నాకు. అటువంటి నేత్రాలు దాచిపెట్టబడి ఉన్నాయి దేవునిలో. ఆ నేత్రాల్లో ఉన్నటువంటి స్థానాలు నీ హృదయంతరంగంలో తెలియపరచబడాలంటే నీవు నీ కళ్ళతో నిబంధన చేసుకోవాల్సి, నీ కళ్ళతో నిబంధన చేసుకో. నీ కళ్ళతో నిబంధన చేసుకోకపోతే ఈ అంతర్యంలో సర్వశక్తిని దేవుని స్వాస్థ్యం అది నిరర్థకమైపోద్దంటే అది ఆ విలువ తెలియదు ఎవరికి కూడా. సర్వశక్తి అనే స్వాస్థ్యం నీ కళ్ళల్లో నీ హృదయంలో ఉన్నది అది నీ కళ్ళతో నిబంధన చేస్తుంటే అది అర్థం అవుతుంది. దాని బైబిల్లోనే ఉంది. అలా నిబంధన చేసుకోకపోతే చేసే రక్తంతో నీ కళ్ళు నిబంధన చేసుకోకపోతే సర్వశక్తులకు దేవుని యొక్క స్వాస్థ్యం నీ నిర్వాహంలో చూస్తే కనుక అదేంటి 2వ వచనంలో ఉన్నత స్థలం ముందు సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవుతుంది అంటే ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క స్వాస్థ్యం నీ ఆత్మకు లభించాలంటే నీ అంతరి జీవితం అనేది ఎంత పవిత్రమైనదిగా ఉంటుందో నీ బాహ్య జీవితం అంత పవిత్రమైనదిగా ఉంటుంది. లేకపోతే ఆ స్వాస్థ్యం లేకుండా గాలికి ఎగిరి పొట్టులాగా, గాలికి ఎగిరిపోయేటటువంటి చెత్తలాగా సేవ నడుస్తుంది. అటువంటి సేవ ఆయనకి దేవునికి యుక్తమైనది కాదు. విలువైనటువంటి బంగారపుతో లేకపోతే విలువైన రాళ్లతో చెక్కబడినటువంటి స్వాస్థ్యం అనేది నీ అంతరంగాన్ని ఇవ్వబడినప్పుడు అది 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయం అనియు దేవునాత్మ మీలో నివసించున్నాడు అనియు మీరు ఎదుగురా. కింద రాస్తాడు, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసే దేవుడు వాడిని పాడు చేయను. దానిలో బంగారంతోనూ వెండితోనూ అది ఉన్నట్లయితే అది ఆ పని దేవుని సన్నిధిలో నిలబడుతుంది. ఒకవేళ చెత్తతో పొట్టుతో ఒకవేళ ఆ పని చేయబడితే అది కాల్చివేయబడుతుంది. సేవ జీవితంలో విలువైనటువంటి స్థానాలు, సర్వశక్తులకు దేవుని స్థానాలు ఆత్మ లభించాలంటే ఒక వ్యక్తి యొక్క జీవితం అతను జీవిస్తున్నా సరే తన క్రీస్తులో తన అంతరాత్మ ప్రకాశిస్తుంది. అతి ప్రకాశమానమైనటువంటి స్థానాలు ఆత్మ లభించాయా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం విషయం. జీవం కలిగిన దేవుని సన్నిధిలో యోబు 6 అధ్యాయాలకు వచ్చేప్పటికి రాస్తాడండి. చాలా బాధకరంగా ఉంటాయి తన మాటలు. ఎంత బాధకరంగా ఉంటాయంటే తను పడే శ్రమలు, తన పడే ఇరుకులు, తన పడే అటువంటి సబ్జెక్ట్ ని ధ్యానించడానికి నాకు మనస్సు లేదండి. చెప్పాలంటే మనస్సు లేదంటే ఆ హృదయం దాంట్లో వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపించింది నాకు. ఎంత కష్టంగా అనిపించిందంటే ఏ వ్యక్తి కూడా చెప్పలేనటువంటి విషయాలు ఏ బృందంలో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని మనం ఎక్కడ కూడా చూడలేము అనిపిస్తుంది నాకు. తర్వాత చూసినట్లయితే కనుక ఆయన నా ప్రవక్తని ఎరుగురు కదా అంటాడు. నా ప్రవక్తని ఆయన కనిపెడతాడు. ఆయన నా చెరువులోనికి వస్తున్నాడు, కానీ నేను ఆయన చూడలేకపోతున్నాను. ఆయన నా చెరువు కంటే నా దగ్గరికి వస్తూ నన్ను గమనిస్తున్నాడు, కానీ నేను ఆయన చూడలేకపోతున్నాను. అంటే అంత బహుశ్రమలో ఉన్నటువంటి యోబు యొక్క జీవిత విధానం బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక చోట రాయబడింది. ఏం రాయబడిందంటే నేను సహించిన ఎడల ఆశ్చర్యకరమైన తన బలములోనికి నన్ను నడిపించను. మరి రిఫరెన్స్ నన్ను 10వ అధ్యాయంలో 16వ వచనంలో నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యకరమైన బలమును నీవు నా మీద చూడు. ఆశ్చర్యకరమైన బలం అన్నాడు దీంట్లో. అది పేతురు రాసిన పత్రికలో 1వ పేతురు రాసిన పత్రికలో ఆశ్చర్యకరమైన వెలుగులోకి అన్నాడు. దాంట్లో ఆశ్చర్యకరమైన వెలుగులోకి, ఆశ్చర్యకరమైన బలములోకి. అర్థం లేదు, రెండింటికి సంబంధం. ఇది అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైనటువంటి బలములోనికి సేవ అనేది దేవుని యొక్క ఆశ్చర్యకరమైన బలంలో నుంచి బయటకు వస్తుంది. అసలైన సేవ అనేది శరీరం కృషిస్తున్నా, బలహీనపరచబడుతున్నా ఆశ్చర్యకరమైన మనం ఎరగినటువంటి బలం అనేది మనల్ని ఆవరిస్తుంది. దాంట్లో నుంచి సేవ రావాలి. సేవ పరిచయం దాంట్లో నుంచి వస్తుంది. మనం మంచి ఆరోగ్యంగా ఉండి బలవంతులుగా ఉండి ఆ సేవ చేస్తే అంత ఉన్నతమైన సేవ చేస్తే ఒక సంగతి. కానీ దాంట్లో కూడా ఒక వ్యక్తి ఆశ్చర్యకరమైన ప్రభు యొక్క బలంలోనికి ఆ సేవ తీసుకురాబడుతుంది. అది పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు అంటాడు. ఆశ్చర్యకరమైన వెలుగు, నీకు తెలియనటువంటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నేను పిలిచాడు. అది ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు.
మీ మనోనేత్రంలో పడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులోని నిరీక్షణ ఎటువంటిదో అంటే అటువంటి నిరీక్షణలోనికి ఆ నిరీక్షణ సఫలం చేపట్టడానికి ప్రభువుని పిలిపించాడు ఆయన అనమాట అర్థం. ఇలాగా ముందుకెళ్తే మరి సబ్జెక్ట్ అవ్వదు కాబట్టి వెళ్తాను నేను. తర్వాత చూస్తే ఆయన అడుగు జాడలను ఒకలా చెప్తాను. ఆయన అడుగు జాడలను లెక్కిస్తాడు ప్రభు. అడుగు దాని ముందు భాగంలో వెంబడించుట అనే విషయంలో 2-3 పాయింట్లు చెప్తారు. ప్రభువుని ఎలా వెంబడించాడంటే ప్రభువుని ఎక్కడ కూడా తన నోటి మాటలో కూడా పాపం చేయకుండా ప్రభువుని వెంబడించాడండి. దానికి ముందు కొన్ని మాటలు చెప్పాలి. రూతు గ్రంథంలో రూతు నయోమిని వెంబడించింది కదా. ఎక్కడ వెంబడించింది? బోయజ్ పొలంలోకి వెంబడించింది. పొలంలోకి వెంబడించినప్పుడు రూతు గ్రంథంలో ఒక మాట చదువుతాను నేను. దాంట్లో బోయజ్ అంటాడు రూతు ఒక మాట అంటాడు, చాలా మంచి మాట మాట్లాడతాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన, చూడండి రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెనొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవు వెంబడింపుగా వినటం వలన నీ మొదటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎలా వెంబడించిందంటే తన ప్రవర్తన ఆమె వెంబడింపు ఎక్కడి వరకు వెళ్ళిందంటే, బోయజ్తో ఒక మాట ఉంటుంది, నీ కొంగు నా మీద ఒకసారి కప్పవా. ఆ మాట నన్ను చాలా హృదయాన్ని కలవరపరిచేస్తుంది అన్నమాట. నీ కొంగుని ఒకసారి నా మీద కప్పవా అనే మాట నా హృదయాన్ని దుఃఖంతో నింపిస్తుందండి. చాలాసార్లు ఏంటంటే, కొంగు అనేది పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసు యొక్క స్థానం తొలగించబడుతుంది. కొంగు అనేది ఆయన అంగీ అంచులు కిందకి భూమి మీదకి దిగి వచ్చాయి. ఆయన నరస్వరూపయోగ పువ్వు ఆయన అంగీ అంచుల్ని భూమి మీద పెట్టాడు. పరమందు ఆయన శిరస్సును దాచిపెట్టబడింది. ఆ అంగీ అంచులు పట్టుకున్నటువంటి వాళ్ళు కొత్త నిబంధనలో నిజంగా పరిపూర్ణుడైన ప్రభువుని మానవ స్వరూపంగా చూసినటువంటి ఆ స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ అంగీని పట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత అందింది. ఆ కొంగు అంటే అంగీ దిగిపోయింది. అక్కడ ప్రభువును పూర్తిగా చూసింది. కానీ పాత నిబంధనలో ఆ అంగీ భూమి మీదకి కనిపించింది. ఆ అంగీ అది యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్న నీతి ఆ వ్యక్తిలో నెరవేర్చబడాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతి అందులో దాచిపెట్టబడింది. నూతన నిబంధనలో కృపతో కూడినటువంటి నీతి నూతన నిబంధనలో దాచిపెట్టబడింది. నూతన నిబంధనలో దాచిపెట్టబడి ఉన్నటువంటి కృప ద్వారా నీతి రోగిలసనపతి ఆరోగ్యం దాచిపెట్టబడిందో ఆ కృప నీతి అనేది కృప ద్వారా దాచిపెట్టిన నీతి కల్వరి రక్తంలో ఆత్మకి ఇవ్వబడింది. ఇది తెలుసుకుంటేనే ఒక వ్యక్తి తన పనులతో నిబంధన చేసుకోగలుగుతారు, లేకపోతే నిబంధన చేసుకోలేరు. ఈ లోకమంతా పాపంతో నింపబడినటువంటి హృదయం తన కళ్ళతో నిబంధన చేసుకున్న వ్యక్తి, క్రీస్తు యేసు యొక్క రక్తంలో తడవబడిన వ్యక్తి, కడగబడినటువంటి వ్యక్తి ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలో దాసులు అవడానికి ఆ కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఎక్కడ దాసులు కాకపోవటానికి, ఈ అపవిత్రతలో దాసులు కాకపోవటానికి, నీకు ఇష్టమైనటువంటి స్థానాలకి నీ కళ్ళు వెళ్లకుండా ఉండటానికి, పాపాన్ని ప్రేమించకుండా పరిశుద్ధ జీవితంలో ఐక్యం చేపట్టడానికి నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోగలిగితేనే ఈ స్థానాలు పరిపూర్ణత చెంది. ఈ యొక్క మోయాబు దేశం సంబంధించిన స్త్రీ ఈమె రూతు ఎలా అర్థం వెంబడించిందంటే, ఆ నడకంతా కూడా ఆమె నడిచే నడక బోయజ్ పొలం వరకు, బోయజ్ రాత్రి గడియల్లో నిద్రపోయే సమయంలో తను తాను బతిమలాడుకుంటుంది. ఏమో బతిమలాడుకుంటుందంటే, నేను నా స్థితి ఎటువంటిదంటే, నా జీవితం అటువంటి జీవితంలో ఒక్కసారి నీకు నా మీద కప్పు అంటే హృదయం ద్రవించిపోయినటువంటి బోయజ్ ఎంత వేదన చెందుతాడో అక్కడ మాటల్లో మనకు రాయబడుతుంది. అంటే ఆమె యొక్క ప్రవర్తన మన జీవితాల్లో మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది, ఎలా ఉంది? పరిశుద్ధ జీవితం యొక్క రహస్యాన్ని ఏ విధంగా మనం గ్రహించగలుగుతుంటున్నాం? దానిలో సర్వశక్తుడు దేవుని యొక్క శ్వాసము అందులో దాచిపెట్టబడి ఉంది. అందులో జీవ గ్రంథులు దాచిపెట్టబడి ఉంది. అందులో జీవాహారం దాచిపెట్టబడి ఉంది. అందులో ఐశ్వర్యం, కృపామహత ఐశ్వర్యం అందులో దాచిపెట్టబడి ఉంది. దావీదు అంటాడు, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, లేకపోతే నా కళ్ళల్లో నీ కృపను దాచుకున్నాను, ఎందుకంటే అది కృపామహత ఐశ్వర్యం.
దాన్ని అది తప్పిపోతుంది. ఒక వ్యక్తి జీవితంలో, ఒక సేవకుని జీవితంలో, సేవకురాలి జీవితంలో తప్పిపోతుంది, తప్పుదారులు వెళ్ళిపోతుంది. ఆ కృప మహోదయస్సు వేరు వేరు విధాలుగా బోధ వెళ్ళిపోతుంది. ఉన్నతమైన మార్గాల్లో స్థలాల్లో బోధ నిలబడటం లేదు. సర్వశక్తిని ఆ జీవంలో నుంచి ఆత్మ లభించడం లేదు నేటి పరిచర్య. ఎందుకంటే కళ్ళతో నిబంధన చేసుకోవాల్సిన అవసరత, హృదయంతో నిబంధన చేసుకున్నటువంటి అవసరత ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసింది. అందుకోసం దావీదు నా యొక్క హృదయంలో, నా కళ్ళల్లో ప్రభా నీ కృపను దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే అపారమైన కృప లభించింది మన జీవితానికి. పరలోకం నుంచి భూమి తిరిగి వచ్చింది కృప. మొట్టమొదటి కృప వెలుగుమయమైనటువంటి ఆ స్థానాల్లో కృప బాహుళ్యం భూమి మీదకి విస్తరించింది. నేటి పాపలోకానికి విస్తరించింది. పాపిని పరిశుద్ధులుగా చేసింది కృప. ఆ కృప అంతర్యంలో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చింది. కృప మహత్ ఐశ్వర్యాన్ని తీసుకొచ్చింది. నీతి ద్వారా కృప, నీతి బయలు వెళ్ళింది. నీతి ద్వారా కృప బయలు వెళ్ళింది. కృప ద్వారా ఎన్నో సత్యాలోనికి ఆత్మ వెళ్ళింది, ఎన్నో ఉన్నతమైన కార్యాలయానికి ఆత్మ వెళ్ళింది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన చూసినట్లయితే ఆమె యొక్క ప్రవర్తన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన చాలా అధికమైంది. అంటే ఆ విధంగా జీవించినటువంటి మోయాబు దేశం స్త్రీ ఆమె జీవం కలిగిన దేవుని గ్రంథంలో మత్తయి సువార్తలో ఆమె యొక్క పేరు వంశావళి క్రమంలో చేర్చబడిందంటే మోయాబీలను అమ్మోనీయులను దేవుడు వాళ్ళని అసలు యెహోవా నిబంధన దగ్గరికి, ఆ నిబంధన మనసు దగ్గరికి, యెహోవా ఆలయంలోనికి రాకూడదని ప్రభు తృణీకరించినటువంటి ఆ జనాంగాన్ని ఆమె చూపిన ప్రేమ యెహోవా యొక్క దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి క్రమంలో ఆమె చేర్చబడిందంటే ఎంత కృప ఉందంటే దేవుడే చెప్పాడు. ఇక అసలు జనాంగానే రానివ్వను అన్నదే. ఆమె ప్రభువుని వెంబడించిన విధానంలో ఆయన యొక్క మనస్సు కరిగిపోయిందండి. ఆమె ప్రభువుని వెంబడించిన విధానంలో ఒక వ్యక్తి జీవితంలో మన సేవ కంటే ప్రాముఖ్యమైంది మన జీవిత విధానం. మనం నడిచే నడక అనేది అంత ప్రాముఖ్యమైంది. మనం చేసే సేవ కంటే, పరిచర్య కంటే అంతర్యంలో క్రీస్తు ప్రేమని గుండెల్లో దాచిపెట్టుకుని నడిచే జీవిత విధానంలో ఆయన ముఖ కవళికలు, అనేక పరిశుద్ధాత్మక కణజాలాలు ఆత్మల నుంచి బయటికి విరచితే అనేకలు ఆకర్షించుకుంటాయండి. అది పరిచర్య, అదొక ఉన్నతమైన పరిచర్యగా ప్రభు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఇది ఆయనతో అసలు మన అంతరంగంలో మన ప్రవర్తన ఉదయం రాయబడిందని జ్ఞాపకం రిఫరెన్స్ అది. దాంట్లో ఒక మనిషిని అంతరి స్థానంలో అంటాడు, దాంట్లో నీవు దైవం సత్యమును నిన్ను విడిచిపోనీకుము. ఉంది అంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేస్తూ నా అంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేస్తాం. ఇటువంటి హృదయంలో అంతర్యంలో జ్ఞానం తెరవబడుతుందండి. ఆ జ్ఞానం రెక్కలు కలిగిందే ఎగురుద్ది ఆకాశ ఎదురులోకి, ప్రభు యొక్క మహిమార్గాల్లోకి ఈ జ్ఞానం ఎగురుద్ది. నీకు తెలియని మరుగైన సత్యంలోనూ ఆత్మ నీకు వినిపిస్తుంది. మరుగైన సత్యంలోనికి ఆత్మ బయట వెళ్ళొద్దండి. ఈ జ్ఞానం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదండి, అది పరసంబంధమైన జ్ఞానం. ప్రభు యొక్క స్థానాల్లో నిలబడినటువంటి జ్ఞానం నీ ఆత్మలో పోయబడుతుంది. ఇది కొత్త నిబంధన సంఘంలో విమోచన కార్యంలో ఈ జ్ఞానం బయలుపరచబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక 30-31 ఆయనే మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీరు మ్యూట్ చేసుకోకుండా మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుకుంటే అసలు ఏ వాక్యం వింటున్నారు అనేది ఒకసారి చేసుకోవాలి. విలువైన సత్యాలు మీకు వివరిస్తున్నప్పుడు విలువైనటువంటి హృదయం కలిగిన వారు, పరిశుద్ధమైన జీవితంలో నిలబడిన వారు ఇటువంటి వాక్యాన్ని త్రోసివేయరు. పొరపాటున ఒకవేళ ఓపెన్ అయినా సరిదిద్దుకోండి. ఈ వాక్యం అనేక చోట్లకి వెళ్తుంది కాబట్టి మీ ఒక్కరికి కాదు, అనేక స్థలాల్లో పడుతుంది వాక్యం. దేని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇటువంటి ఉన్నతమైన స్థానాల్లో నేను పరిశుద్ధులు ఇవ్వబడ్డాయని సత్యాన్ని, అందుకోసం అంతర్యంలో నాకు జ్ఞానాన్ని తెలియజేసావు ప్రభా, నువ్వు అంతర్యంలో నాకు జ్ఞానాన్ని తెలియజేసావు. నాకు ఈ అంతర్య జ్ఞానం దేవుని యొక్క మహిమ యొక్క స్థానాల్లోనికి రెక్కలు కలిగిందే వెళ్ళింది. ఆ మాట చెప్పాను, రెక్కలు కలిగిందే వెళ్ళింది ఈ మహిమ యొక్క జ్ఞానం. అందుకోసం ఆయన పిలిచిన పిలుపు ఎటువంటిదంటే ఆ యొక్క వెలుగు యొక్క కణాలలోనికి మనం పిలిచాడు ప్రభు. ఆ వెలుగులోనికి 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత ఇంకో చోట చూసినట్లయితే కనుక ఏ గ్రంథంలో రాయబడి ఆశ్చర్యకరమైన వెలుగులో బలాన్ని నాకు అనుగ్రహించావు. పరిచర్య ఈ స్థానానికి రావాలంటే, ఒక వ్యక్తి యొక్క పరిచర్య ఈ స్థానానికి రావాలంటే ఆ వ్యక్తి
తన జీవిత విధానంలో పరిశుద్ధ స్థానాన్ని ఎలా కాపాడుకుంటూ రావాలో అర్థం చేస్తుంది అర్థం చేస్తుంది అర్థం చేస్తుంది పరిశుద్ధ స్థానాల్ని కప్పుకుంటూ ఆత్మ ఆ యొక్క మహిమ యొక్క ఆయన యొక్క ఆ అంగి ఎలా నేను కప్పుద్దంటే దానిని తప్పించుకోబడటానికి అంతర్యంలో నీ కృప ఎలా దాచిపెట్టబడిందో అలాగా ఆయన యొక్క అంగి నిన్ను కప్పుకుంటూ వస్తుంది. ఆ మహిమైన అంగి నిన్ను కప్పు. ఎందుకంటే ఇటువంటి పరిచర్యలు చేయాలి. లోకంలో పరిశుద్ధుల మధ్య పరిచర్య చేయాలి. పరిశుద్ధుల మధ్య ఈ స్థానాలు మీకు అనుగ్రహించబడాలి అని దేవుడు ఈ సత్యాన్ని బయలుపరుస్తుంటున్నాడు. నేను వాక్య భావం ఇంకా చూసినట్లయితే కనుక 26 కీర్తనలో చూసినట్లయితే కీర్తన 26 అధ్యాయంలో కొన్ని మాట చదువుతాను నేను. యెహోవా మొదలొచ్చు, యెహోవా నేను యథార్థవంతునే ప్రార్థించాను. ఎంత ధైర్యంతో చెప్తున్నాడండి దావీదు. ప్రభువా నేను యథార్థవంతుడే నిలబడాలి, యథార్థవంతుడే నిలబడ్డాను. తన యథార్థమైన జీవితం, తన యథార్థమైన జీవితంలో తనకు ఇచ్చిన స్థానాలు చాలా విలువైనవి దావీదు జీవితంలో. అటువంటి రాజు అలాగే అటువంటి ప్రవక్త ఎక్కడ కూడా లేడు, రాబో తరాల్లో లేడు, గడిచిన తరాల్లో కూడా లేడు. అటువంటి వ్యక్తి అంత ప్రేమించాడండి దేవుణ్ణి. అంత ప్రేమించిన వ్యక్తి జీవితంలో మనం కూడా ఒక చిన్న పావుతురకు అందులో పడిందంటే, ఒక పాలల్లో చిన్న విషయం తురకు పడితే ఆ పాలు ఎలా కళావిహీనమైపోతాయో, అంతర్యంలో నీ కళ్ళల్లో నా కళ్ళల్లో దాచుకున్న కృపలో చిన్న పావుతురకు అందులో పడితే అంతర్య స్థానం విలువలు నడిపోతుంది. నీ కళ్ళు చెప్తే కోరికి, నీ కన్నీరు చెప్పొద్దు కోరికి, నీ కవిలలో నా కన్నీరు దాచబడి ఉంది ప్రభా, నీ గ్రంథంలో లిఖించబడి ఉంది ప్రభా. నేను ఎక్కడ యథార్థతను కోల్పోయాను, ఎక్కడ నా పాపస్థితి దాచబడిబడిందో, ఇటువంటి పాపంలో నేను తగ్గిపోయాను ప్రభా అనేది నీ కళ్ళు నీళ్లు చెప్తాయండి. ఆ నీళ్లు చెప్తే అవి దేవుని గ్రంథంలో దాచిపెట్టబడ్డాయి. అవి దేవుని గ్రంథంలో దాచిపెట్టబడి 56 కీర్తనలోనూ మనకు జ్ఞాపలేదు. కానీ నా కన్నీళ్లు నీ కవిలలో కనబడుచున్నవి కదా. ఒక రాజు ఎడటానికి కారణం ఏంటండి? ఎన్నో రాజ్యాలని చుట్టూ సామంత రాజులుగా ఉన్నటువంటి రాజులపై అధికారిగా యూదా ఇశ్రాయేలుని ఏలినటువంటి రాజు, 40 సంవత్సరాలు ఏలినటువంటి రాజు ఎడటానికి కారణం ఏంటండి? తన జీవితంలో ఎడటానికి కారణం ఏంటి? ఒక ఉన్నతమైన సేవకుడు ఎడటానికి కారణం ఏంటి? ఒక ఉన్నతమైన సేవకుడు సేవ జరిగించుకుంటూ దుఃఖపడటానికి కారణం ఏంటి? తన జీవితంలో అన్ని ఎదురీతలే. పిల్లలు మాటిండు, భార్య మాటిండు, భర్త మాటిన్నాడు, ముందుకెళ్తే సంఘం మాటిన్నాడు. ఎక్కడ చూసినా వ్యతిరేకమైన పరిస్థితి. అన్ని బాగున్నాయి అనుకుంటే నీ హృదయం నీతో సరైనగా ఉండదు. నీ హృదయం నీ మాట వినదవు. అది మొట్టమొదటి దాన్ని సరైన స్థానంలో పెట్టుకోవాలి. హృదయాంతరంగాన్ని మొట్టమొదటిగా కంట్రోల్ చేస్తున్న ఆవశ్యకత, ఒక విశ్వాసత ఉంది. దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఆ వ్యక్తి ఇటువంటి విషయాలు తప్పిపోవడానికి విషయాలు మీతో మాట్లాడుతుంది. హృదయాంతరంగంలో దేవుని యొక్క సన్నిధి దాచిపెట్టబడిన హృదయం, ఆయన కృప హృదయంలో దాచిపెట్టబడిన కృప హృదయ అంతరంగంలో పారుతుందంటే ప్రతి స్థలంలో కూడా దాని యొక్క తేజోమయమైనటువంటి స్థానం కానీ, అందులో మాధుర్యంచుకున్న స్థానం కానీ, దానికంటే మరి ఏది కూడా కోరుకున్నటువంటి ఆ మాధుర్యం, దానికంటే మరొక దాని మీద వెళ్లకుండా ఉన్నటువంటి ఆ మాధుర్యం, ఇంటి దేని దారుల కంటే మధురమైన ఆ వాక్యం, ఆ జీవఫలం ఆ ఆత్మలో ఉంటే కనుక ఈ పాపంలో ఒక వ్యక్తి వెళ్ళటానికి సాధ్యపరచబడదు. అటువంటి పరిశుద్ధుడైన ప్రభుని గురించి మీ మధ్యలో నేను చెప్తున్నానండి. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక 26వ కీర్తనలో అన్నాడు ఆయన, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా హృదయాన్ని ఒకసారి చూడు. దాంట్లో మూడో వచనంలో నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ కృపను ఎక్కడ పెట్టుకున్నాను అంటే నా కళ్ళల్లో దాచుకున్నాను ప్రభు. నా కన్నులో దాచుకున్నా నీ కృప. ఎందుకంటే ఆ కృప ఆకాశం నుండి దిగి వచ్చింది. దావీదు కీర్తనలో ఉంది, కొత్త నిబంధనకి వినటం లేదు. ఆకాశం నుండి దిగి వచ్చింది ప్రభు కృప. భూమిలోనే వచ్చింది ఆ సత్యం. నరరూపధారి నువ్వు మహాత్ముడు, నువ్వు దైవస్వరూపు, నువ్వు నరమాత్రుడు కావు నువ్వు దైవిక రూపి. నువ్వు ఈ మట్టి రూపంలో పుడతావు నువ్వు ప్రభా. ఈ మట్టిలో నుంచి నీ సత్యం వలుస్తుంది ప్రభా. భూమిలో నుండి సత్యం, దాంట్లో ఉన్నటువంటి ఆ సత్యం పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ కృపని నేను నా హృదయంలో పెట్టుకున్నాను ప్రభా. నా కళ్ళలో దాచుకున్నాను. నేను ఆ కళ్ళు చెప్తాయండి అంటారు కవులు. కళ్ళు చెప్తాయండి అంటారు. ఆ కళ్ళు చెప్తాయి. నేను బైబిల్ విషయం చెప్తాను. నీ కళ్ళు చెప్తాయండి. నీ కళ్ళు సాక్ష్యం ఇస్తాయి. ఎవరు సాక్ష్యం ఇస్తారు? నీ కళ్ళు సేవా జీవితాన్ని గురించి సాక్ష్యం ఇస్తాయి.
అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. నీ కృపను నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. కింద బాగా మాట చూస్తానండి నేను చూసాం ఏంటంటే ఒక మాట, నేను యథార్థవంతుడిని అనే మాట ముందు భాగంలో ఉంది. నేను యథార్థవంతుడిని, యథార్థత అనే విషయాన్ని యోబు గ్రంథంలో 37 అధ్యాయంలో 6వ వచనంలో నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు, నేను యథార్థవంతుడు అని దేవుడు తెలుసుకున్నట్లు, దేవుడు తెలుసుకోవాలని వచ్చిన యథార్థత. అవ్వా, నువ్వు నన్ను శంకిస్తున్నావా నా జీవితాన్ని గురించి? ఇన్ని శ్రమలు నాకు రానిచ్చావో ప్రభా, నువ్వు ఒక శ్రమ కాదే, ఒక ఇరుకు కాదే, నువ్వు ఇన్ని శ్రమల్లో ప్రభా ఒకసారి నీ త్రాసు ఉంది, న్యాయమైన త్రాసు ఉంది ప్రభా, నీ న్యాయమైన త్రాసులు ఒకసారి నన్ను తూచుకోవడం, చూస్తే ఎంత వెయిట్ ఉంటుందో అనేది ఆ పరిశుద్ధునికి తెలుసు. ప్రభా, నీ త్రాసు ఎంత న్యాయమైందో ప్రభా అని దేవుణ్ణి అడుగుతుంటున్నాడు. ఇంకా నేను ముందుకెళ్తాను. నేను తర్వాత యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతురు అంటే ఆవిడ కీర్తనలోని యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతురు, కలిమియు సంపదయు వారి ఇంటనున్నాను, కలిమియు సంపదయు వారి ఇంటనున్నాను అంటే వారింట అంత సంపద, యథార్థవంతుల జీవితాల్లో ఆ గృహాల్లో వారి అంతర్యంలో ఎంత ఎంత దాచిపెట్టబడి ఉందో ఆ గృహాల్లో కూడా అంత దాచిపెట్టబడి ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో నిలబడిన వ్యక్తి, ఆ వ్యక్తి చాలా శ్రమలు అనుభవించిన వ్యక్తి, ఆర్థికంగా శ్రమలు అనుభవించిన వ్యక్తి, కుటుంబ విషయాల్లో పిల్లలతో శ్రమలు అనుభవించిన వ్యక్తి, తర్వాత అనేకులతో శ్రమలు అనుభవించిన వ్యక్తి, ఆర్థిక పరిస్థితుల్లో లేమిలో కొట్టుకులాడిపోయిన వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడిన వ్యక్తి, వీటన్నీ కూడా వారి హృదయంలో నింపడి ఉంటాయి. ఏ వ్యక్తి కూడా రాజాది రాజుగా పుట్టి రాజాది రాజుగా చలామణి ఎవరు దావీదు రాజాది రాజుగా చేయబడినప్పటికీ ఒక గొర్రెల కాపరి, గొర్రెల దొడ్ల మధ్య పండుకున్న వ్యక్తి 68 కీర్తన చెప్తుంది. గొర్రెల దొడ్ల మధ్య పండుకొని ఉండగా అంత అడవి జాడలో, గొర్రెల అడవి జాడల్లో తను నడిచాడు. గొర్రెలు ఎక్కడికి వెళ్తే ఆ అడవి జాడల్లో తను నడిచాడు. అంతగా తనకు బాధ్యత అంత అప్పగించబడింది. ఒక కాపరి యొక్క బాధ్యత ఎటువంటిదంటే అడుగులు తన ప్రభువుని ఎలా వెంబడించాడో ఆ అడుగుల్లో తన గొర్రెలను పెంచాలి, ఎలా వెంబడించాడు. ఒక సేవకుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు తను ఆత్మలో అనుభవించిందే ఉండాలి, ప్రభు యొక్క దర్శనం కలిగిన వ్యక్తే ఉండాలి. ప్రభు యొక్క దర్శనం అనేది ఆ బైబిల్ గ్రంథంలో వాక్య విభాగాల్లో ఆ దర్శనం ఆత్మకు అందుద్ది. ఆ దర్శనం కలిగిన వ్యక్తే ఉండాలి. ఆ దర్శనం లేకపోతే జనులు చెడిపోతారు. మరి వాక్య నాకు తెలియదు. దర్శనం లేకపోతే జనులు చెడిపోతారు అంటే రాయబడి ఉంది. దర్శనం, ఏ దర్శనం? దేవుని వాక్యం యొక్క దర్శనం. ఈ వాక్యం యొక్క దర్శనం సర్వ సంపూర్ణతలో రక్త నిబంధనలో దాచిపడబడి ఉంది. పాత నిబంధన రక్తాన్ని గురించి, క్రీస్తు రక్తాన్ని గురించి ఎలా చెప్పబడిందో నూతన నిబంధన క్రీస్తు రక్తాన్ని గురించి అంత ప్రత్యక్షపరచబడింది అంటే అంత తెలియజెప్పబడింది. నూతన నిబంధనలో క్రీస్తు యొక్క శిలువ యొక్క ఆ రక్తంలో తను తాను అప్పగించుకునే వ్యక్తి ఉండాలి. తను తాను అప్పగించుకున్న వ్యక్తి ప్రతి పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తి ఉండాలి. విడుదల పొంది పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధ కణాలలో అతని ఆత్మీయ జీవితం ప్రకాశించాలి. ఆ పరిశుద్ధ కణాలలో అతని స్తుతియాగం అర్పితం అవ్వాలి. పరిశుద్ధ కణాలలో స్తుతియాగం అర్పితం కాకపోతే స్తుతియాగం యొక్క రహస్యం తెలియక సంఘాన్ని తప్పుడు దోవలు తీసుకొచ్చే అవకాశం ఉంది. తన అంతరంగం ప్రభువుని ఎరకపోతే స్థుతిలో ఉన్న కణాలు ఆత్మకి ఇవ్వబడకపోతే ఆ వ్యక్తి జీవితం చాలా బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోద్దనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం యొక్క స్థానాలు ఒక వ్యక్తికి అంత ఉన్నతమైన స్థానాలుగా దేవుడు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. వంశపు వారు దీవించబడతారు. వంశం దీవించబడుతుందండి. వంశం ఎబ్బేజు వంశం దీవించబడటానికి ఎబ్బేజు తల్లి చేసిన ప్రార్థన, యాజక ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఎబ్బేజు తల్లి తన కుమారుడు వేదన పడి తన కుమారునికి అన్నందుకు ఎబ్బేజు అని పేరు పెట్టిందంటే వేదన పుత్రుడు అని పేరు పెట్టబడింది. దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో రాయబడింది. ఆ ఎబ్బేజు యూదా వంశ గోత్రంలో నుంచి వచ్చిన వ్యక్తి. అతని తర్వాత యాజక వంశాలు అతని గోత్రం నుంచి బయట తీసుకురాబడ్డాయి. యాజక వంశావళులు క్రమాలు అతని వంశావళి క్రమంలో నేను చదివినది, చదవకుండా చెప్పడం లేదు. తీసుకురాబడ్డాయి ఎబ్బేజులో. అంటే తన తల్లికి దుఃఖపుత్రుడు అంటే వేదన పడింది. ఆ వేదన ఎటువంటి వేదన పడింది? పడుతున్నా ఉండి ఇప్పుడు పిల్లలు పెంచడానికి గర్భకోశం ఎంత వేదన పడుతుందండి. ఒక బిడ్డ జన్మించడానికి తల్లి 9 నెలలు వేదన పడుతుంది, కానీ ఆ బిడ్డను పెంచడానికి సంవత్సరాలు వేదన పడుతుందండి. అతడు నీతివంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చబడడానికి తర్వాత దాని ఫలం పోసుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది
ఆ బిడ్డల జీవితాల్లో ఆ ఫలాన్ని మనం పోసుకుంటున్నప్పుడు అర్థం అవుతుంది. కన్నీటితో విత్తవాడు సంతోషగానంతో పనులు పోసుకుంటాడు. పిడికిడి విత్తనం చేత పట్టుకుని ఎడ్చి చూపు విత్తవాడు సంతోషగానంతో పనులు మోసుకుని వస్తాడు. అటువంటి స్థానాలు ఆ విశ్వాసం లభిస్తాయి. పంట విస్తారమైన పంట నువ్వు పొందుతావు. విస్తారమైన సంపద నీ ఆత్మ పొందుద్ది, నీ శరీరానికి అందుద్ది, నీ కుటుంబానికి అందుద్ది. ఉన్నతమైన స్థలాల్లో నీ బిడ్డలు జీవించడానికి నువ్వు కార్చిన నీ కన్నీరు నిలబడుతుందండి. అది నీ దేవుని సన్నిధిలో ఆ కవిలలో కనబడుతుంది. అది ఆ విషయం మాటలో దేవునికి వివాహాలు చూసినట్లయితే యథార్థవంతులు వారు జీవించబడతారు. యథార్థవంతులు ఆయన పరిచారకులుగా చేయబడతారండి. యథార్థవంతులు ఆయన పరిచారకులుగా చేయబడతారు. యథార్థమైన జీవితం పరిచర్య చేయడానికి, దేవునికి పరిచర్య చేయడానికి అది కారణమైంది. అది అందులో ఏ విధమైనటువంటి చెడు కానీ అపవిత్రత కానీ దాంట్లో ఉండదు. యథార్థతలో ఉండదు, ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధతలో ఎలా ఉండడానికి వీల్లేదో యథార్థమైన జీవితంలో కూడా అలా ఉండడానికి వీల్లేదు, ఉండదు. అవి చెడు అనేవి పరుగులెత్తి పారిపోతాయి. పాపం పరిశుద్ధతల నుంచి ఎలా పరుగులెత్తి పారిపోయిందో అలాగే యథార్థమైన జీవితంలో కల్మషం పరుగులెత్తి పారిపోతుంది. అది అందులో నివసించడానికి సాధ్యపరచు. యథార్థమైన జీవితం. ఒక వ్యక్తి ఒక తప్పిదంలో ఒక మాట అంటే దాన్ని తిరిగి తీసుకోలేడు యథార్థవంతుడు. ఒక యథార్థవంతుడు వ్యక్తి ఒక చిన్న మాట అబద్ధం చెప్తే దాన్ని వెనక్కి లాక్కులేడు. దాన్ని ఒప్పుకునేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. దాన్ని తిరిగి చెప్పే వరకు దేవుడు ఆ వ్యక్తి విడిచిపెట్టడు. నేను చెప్తున్నా మరి నేను తెలుసుకునే విషయాలు మీరు మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం ఆలోచిస్తున్నట్టయితే 2 కొరింథీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మరి ఏమన్నాడంటే, కుయుక్తిగా నడుచుకున్నకయు దేవుని వాక్యమును వహించినగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన దేవుని ఎదుట ప్రతి ఒక్కరు మనస్సాక్షి ఎదుట మమ్మల్ని ఏమి దేవుని సమూహంలో మెప్పించుకుంటున్నాము. సత్యమును ప్రత్యక్షపరుస్తారు ఆ వ్యక్తి. అంటే ఏంటంటే కుయుక్తిగా నడుచుకున్నకయు. ఏంటి యథార్థత ఏంటంటే కుయుక్తిగా నడుచుకున్నకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు. వంచనగా దేవుని వాక్యం బోధించడం కాకుండా వైష్ణాంశనంగా వాక్యం తీసుకొని చెప్పడం కాదు. చెప్పి సత్యమును ప్రత్యక్షపరచడంలో అంతరంగంలో ప్రభు సత్యాన్ని కోరుతున్నాను. ఆ సత్యం నేను చెప్పేది. నేనే మార్గమును జీవనం అన్న ప్రభు, నేనే సత్యమని అని చెప్పినట్టు ప్రభు ఆ సత్యం గురించి మీద మాట్లాడుతుంటున్నా. అంతరంగంలో సత్యం ఎలా కట్టబడిందో, ప్రేమ యొక్క పరిపూర్ణతలో సత్యం కట్టబడితో వచ్చింది. అది మరి ఎక్కడుంది రాయబడి నాకు తెలియదు, కానీ ప్రేమ యొక్క స్థానాల్లో సత్యం కప్పబడితో వచ్చింది, నింపబడితో వచ్చింది సత్యం. ప్రతి ప్రేమ కణంలో సత్యం దాచిపెట్టబడింది. ప్రతి ప్రేమ కణంలో పరిశుద్ధత ఎలా దాచిపెట్టబడిందో సత్యం దాచిపెట్టబడింది. ప్రతి ప్రేమ బీజంలో పరిశుద్ధ యొక్క శిలువ యొక్క రక్తం యొక్క ఆ బీజంలో విత్తనంలో ఈ కణజాలాలు ఒకటి సంపుచ్చబడుతూ వచ్చాయి. ఇది ఆత్మ ఫలం. ఈ ఆత్మ ఫలం నేను చెప్పేది ఎన్నో మెసేజ్ల యొక్క కలయిక చెప్తున్నాను. మీరు తీసుకోగలిగితే తీసుకుంటారు, తీసుకోకపోతే ఒక్క కోణంలోనే తీసుకుంటారు. అనేకమైన మెసేజ్ యొక్క కలయిక మీ మధ్యలో మాట్లాడుతున్నా. దాన్ని మీరు ఎలా సంగ్రహించుకుంటారో నాకు తెలియదు. ఆ విషయం గురించి దేవుని వాక్యాన్ని మీరు రాయటానికి కూడా కుదురుతో రాసిన దాన్ని సంగ్రహించుకోవాల్సిన విషయం. ఈ యొక్క ఆత్మిక ఫలం ఈ కణజాలాలతో నింపబడింది. అందుకోసం గలతీ రాసిన పత్రిక ఆత్మఫలం అనేది ప్రేమ అనేది మొట్టమొదటి ప్రేమ అని చెప్పడానికి ఒకటి చెప్తున్నాను. ప్రేమ అనేది నిలబడింది దేవుని ప్రేమలో. ఈ ప్రేమను తేల్చొస్తే దాంట్లో ఎన్నో కణాలు ఉన్నాయి. జీవం కలిగిన కణాలు, మహిమ కలిగిన కణాలు ఆ యొక్క ప్రేమలో ఉన్నాయి. కలవరి ప్రేమను రుచి చూస్తే ఇది అర్థమవుతుంది. కలవరి ప్రేమను రుచి చూడకుండా తప్పుడు మార్గాలు వెళితే ఈయన అర్థమవుతుంది, ఒకటే అర్థమవుతుంది మీకు. అందుకంటే ఏమవుతుంది, ఈ ప్రేమ యొక్క స్థానాలు హృదయంలో నీ ఆత్మలో కట్టబట్టడం చూస్తావు. పరిశుద్ధ స్థలంలో నిలబట్టడం చూస్తావు. విందు స్థానాల్లోనూ నిలబట్టడం చూస్తావు. పరమగీతాల్లో 2వ ఆఖరి భాగంలో విందు స్థలాలు అవి వెలుగు గ్రంథంలో ఉన్నాయి. విందు స్థానాలు అత్యున్నతమైన విందు స్థానాలు. నీవు సృహ తప్పి వేదన పడి దుఃఖపడి జీవిస్తుంటే నిన్ను విందుశాలకు తీసుకుని వెళ్ళి ఆ ప్రేమ యొక్క కణం నేను అనుభవంగా నింపుతూ వస్తే అది ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత నీవు ఉన్నతమైనటువంటి స్థానం నడుస్తున్నప్పుడు రాదు. నువ్వు దుఃఖపడుతూ నడుస్తున్న సమయంలో నువ్వు దేవుని పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రేమ యొక్క కణం నీ ఆత్మ నింపుతూ వస్తుంది. అటువంటి ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ దేవుడు ఆ అంతరంగంలో సంకూర్చాడండి. అయినా ప్రేమ అనేది ఆత్మ ఫలాలు ఎంత ప్రాముఖ్యమైందో బైబిల్ గ్రంథంలో అంత ప్రాముఖ్యమైంది ప్రేమ అనేది. ఈ ప్రేమ మనం ఊహించినట్టు ప్రేమ కాదు. ఈ ప్రేమ కలవరి ప్రేమది. ఈ కలవరి ప్రేమ ఆది కాలం నుంచి దేవుడు ఎలా చెప్పాడు, ఆదములకు ఎలా చెప్పాడో ఆ ప్రేమ బైబిల్ గ్రంథంలో ఆఖరి వరకు రేపడింది. ఆ ప్రేమ కలవరి ప్రేమ. ఈ మాట్లాడుతున్నాం. ఈ ప్రేమని పరిశుద్ధుల జీవితంలో ఆ కలవరి ప్రేమ నిలబడగలిగితేనే సంఘం నిలబడుతుంది, లేకపోతే నిలబడలేదు. సంఘంలో నానా విధాలైన వ్యక్తులు వస్తారు. ఎంతోమంది ఉంటారు. కొంతమంది మీదకి వస్తారు, కొంతమంది కొడతానికి వస్తారు, కొంతమంది సేవకుడు పుట్టి వెళ్ళిపోతారు. అటువంటి చూస్తున్నాయి, మేము చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. సేవకుడు పుట్టి ఎంత నిర్దాక్షిణ్యంగా పుట్టి అలా పుట్టి
చెప్పుతో కొట్టో దేంతో కొట్టో ఆయన పడవేసే సేవకుని వెళ్ళినటువంటి సంఘాలు చూశాను. కన్నీళ్ళే తప్ప మరొక జవాబు లేదు దానికి. అటువంటి సేవకులు సంఘం నిలబడి ఇంకా వాక్యం చెప్తానే ఉన్నారు. అంటే ఎటువంటి సేవకులు ఆలోచించుకోండి. దేవుని ప్రేమకు దాసులైన వ్యక్తులు అన్నమాట అర్థం. దీని వాక్య భాషలో చూసినట్లయితే కనుక దేవుని వాక్యం మంచిగా బోధించగయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన మీ మనస్సాక్షి దేవుని మా మనస్సాక్షిని దేవుని మెప్పించుకుని మనస్సాక్షి అన్నమాట. మనస్సాక్షి దేవుని ప్రత్యక్షతతో నింపడినటువంటి స్థానం మనస్సాక్షి. పవిత్ర హృదయం నీవు నిష్కపటమైన విశ్వాసం నీవు రాయబడి తిమోతికి రాస్తూ అంటే ఒకటో తిమోతికి రాస్తూ మంచి మనస్సాక్షి నుండి అది ఆ ప్రేమ అదా మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి ఇంకోటి ఉంది కలుగు ప్రేమ. అది ప్రేమ అదే మంచి మనస్సాక్షి. పైకోటి లోపల ఒకటి కాదు, లోపల అంతరంగంలో దాచిపెట్టి తన తల్లి తన బిడ్డలు ఎలా ప్రేమిస్తుందో ఆ ప్రేమని, తన భర్తను ఎలా ప్రేమిస్తుందో భార్య ఆ ప్రేమ, దాన్ని మించింది లేదు. ఎంత యథార్థమైన ప్రేమతో ప్రేమిస్తుంది తన భర్తని, భార్యను ఎలా ప్రేమిస్తాడు ఎంత ఎంత యథార్థమైన ప్రేమతో, కల్మషం లేదు ఆ ప్రేమలో. ఆ ప్రేమ ప్రభు పెట్టిన ప్రేమ, కల్వరిలో ప్రభు దారిపోసిన ఆ ప్రేమలో ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. అది ఆ ప్రేమ కనుక ఒక హృదయంలో ఉంటే మీ కుటుంబ జీవితం ధన్యమవుతుంది, సంఘ జీవితం ధన్యమవుతుంది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఏంటి, ఒకటో కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన 1వ అధ్యాయం. మరి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోను నిష్కాపట్యంతోను అంటాడు. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోను నిష్కాపట్యం. చాలాసార్లు నిష్కాపట్యము అనే విభాగం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో దాచిపెట్టబడి నిష్కపటమైనది, కల్మషం లేనిది, తప్పిదం లేనిది, మలినం లేనిది అనే విషయం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చాలా చాలా రాయబడింది. తర్వాత అదేంటి ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలు రాయబడిందండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో దాంట్లో ఎన్నో విషయాలు దాచిపెట్టబడింది. వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోండి. ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి అంటే చాలా మాన్యమైనది ఏది అంటారు, విలువైంది. దాని ఇంగ్లీష్ పదం చూడలేదు, కానీ ఏది మాన్యం చాలా విలువైంది, చాలా విలువైంది సంపద ఈ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడిందండి. దాచిపెట్టబడింది బైబిల్ గ్రంథంలో విలువైన సంపద. నీ వాక్యానికి, నువ్వు చదివే వాక్యానికి జ్ఞానం యొక్క ప్రతీక అందులో ఉంది. జ్ఞానం యొక్క ప్రతీక అంటే జ్ఞానం వెలువడినటువంటి మార్గాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సూర్యకాంతి ఎలా ప్రకాశించిందో ఈ లోకంలో అది మహిమాపూర్ణుడైనటువంటి నీతిసూర్యుడైన ప్రభు యొక్క మహిమ కాంతి ఈ బైబిల్ గ్రంథంలో ప్రకాశించింది. అది నీకు తెలియాలంటే నీ హృదయం నిబంధన చేయబడిన హృదయం ఉండాలి, నిష్కాపట్యంతో కూడిన హృదయం ఉండాలి, ఇందారహితమైన హృదయం ఉండాలి, కల్మషం లేనిదే ఉండాలి. కల్మషం ఉండడానికి వీలేదు. 2 రకాలైన హృదయం ఉండడానికి వీలేదు. నీ కుటుంబంతో ఒకటి, బయట వాళ్ళతో ఒకటి, అలా ఉండడానికి వీలేదు. నీ యథార్థత, నీ నిష్కాపట్యం దేవుని సన్నిధిలో నీ ఆరాధన తెలిసిపోతుంది, నీ యొక్క ప్రార్థన తెలిసిపోతుంది, ఎటువంటి యథార్థతతో జీవిస్తున్నావు అనేది. నువ్వు పాడే పాటలో తెలిసిపోతుంది నీ యథార్థమైన జీవితం, నీ యథార్థమైన నిష్కడమైన జీవితం. దేవుని సన్నిధిలో ఆరాధన పాడతారు చూసారా, అక్కడ తెలిసిపోద్దండి. అలా తెలిసిపోతుందని వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలు తెలిసిపోతుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అటు వారు యథార్థవంతులు దేవుని ముఖదర్శనాన్ని చేసుకుంటారు. దేవుని ముఖదర్శనాన్ని చేసుకుంటారండి యథార్థవంతులు అంటే ప్రభువుని చూస్తారండి. యథార్థవంతులు ప్రభువుని చూడగలుగుతారు. దేవుని వాక్య భాగంలో దేవుని యొక్క స్వరూపాన్ని వాళ్ళు చూడగలుగుతారు. ఇంకా ముందుకెళ్తున్నారు. ఇంకా దీంట్లో నేను ముందుగా తర్వాత సాధ్యపరచబడతలేదు. దేవుని వాక్య భాగం చూసినట్లయితే ఇంకా 37 అధ్యాయాలను పొందాము. 30 ధ్యానించాం కదా. అందులో ఆయన ప్రవర్తన అనే విషయం గురించి, యథార్థత అనే విషయం గురించి మీతో మాట్లాడాను. ఇప్పుడు దీంట్లో నేను మాట్లాడేది ఏంటంటే, ఆయన నా అడుగు జాడాలని అన్నాడు. ఆయన నా అడుగు జాడాలని గుర్తిస్తాడు. నా అడుగు జాడాలి రక్షించబడిన వ్యక్తి అడుగు జాడాలు ఎలా ఉంటాయి, ప్రభు నేను వాళ్ళ అడుగు జాడాలు ఎలా ఉంటాయి అంటాడు. 20లో అంటాడు, దాంట్లో నీ అడుగులు చూడు, నువ్వు సంచరించే స్థలాలు చూడు, నువ్వు అన్ని ప్రదేశాల్లో సంచరించిన స్థలాలు సంచరించిన స్థలాలు ఏమైనా ఉన్నాయా అరణ్య మార్గాల్లో? చదివితే కూడా నాకు బాగోదండి అసలు మాట ఎవరేం చెప్పలేను. నువ్వు ఎలా నడిచావు అరణ్య మార్గాల్లో? ఒకప్పుడైతే నీ ప్రేమను, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. మరొక చోట అన్నాడు, నీ అడుగులు ఒకసారి అరణ్యంలో ఎడారుల్లో చూడు, నీ అడుగులు ఎలా నడిచావు. పచ్చని స్థలాలన్నీ నీవే, అది మీరు చూసుకోండి. దాంట్లో ఎటువంటి విషయాలు ఉన్నావు, ఒంటి ఎలా ఉందో, ఒంటె క్యామిల్ ఎలా ఉందో అలాగా నడిచావును. దాంట్లో మాటలో వ్యక్తిగతంగా చదువుకోవాలి. నీ బహిరంగ చదవడానికి కూడా నాకు కుదరదు అనుకుంటు. అలా నడిచావే నువ్వు, అలా నడిచావు. కానీ ఇప్పటికైనా సరే నువ్వు నా దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నా చెలికాడు నువ్వే అంటే
నేను విడిచిపెడతానా? నేను నా ప్రేమ చూడకుండా ఉంటారా? నేను ఇప్పటికైనా సరే నువ్వు నా దగ్గరికి వస్తే ప్రభా అంటే నేను నా ప్రేమను కనపరచకుండా ఉంటానా? నేను ఉంటా. బైబిల్ గ్రంథం 25 గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. నేను ఉంటాను అలా. నేను ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కోపించునే వాస్తవం చూపే దేవుడు ఆయన. అటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడి దగ్గర నేను ఎందుకు రావటం లేదు అని ఆయన ప్రశ్న దాంట్లో ఉంది. నా అడుగులు అన్నాడు అక్కడ. ప్రభుత్వం నడిచే అడుగులు ఎలాంటి అడుగులండి నడుస్తాం. యోబు ఎలా నడిచాడు, దావీదు ఎలా నడిచాడు, పూర్వకాలం ప్రవక్తలు ఎలా నడిచారు, కొత్త నిబంధనలో అపోస్తలు ఎలా నడిచారు, స్త్రీలు ఎలా నడిచారు, యెరూషలేము కుమార్తె ఎలా నడిచారు. ఆ అడుగులు ఆయన రక్తంలో వాళ్ళు అడుగులేస్తుంటే, ఆయన యొక్క శిలోనుభవంలో వాళ్ళు అడుగులేస్తుంటే, ఆయన యొక్క కళ్ళు ఆ అడుగులు ఎలా నడుస్తున్నారో అని శిలో చూశాడండి. శిలో చూశాడు. వాళ్ళు రక్తంలో అడుగులు వేసుకుంటూ ప్రభు ప్రేమకి దాసులేవండు ప్రభు నెమ్మడిస్తుంటే వెనక్కి తిరిగి ఆయన శిలో చూచి, యెరూషలేము కుమార్తెలారా, ఆయన వేదన శిలువ వేదన కంటే కూడా చాలా భయంకరంగా ఉంది. శిలువలో ఆయన శరీరం అద్భుతమైన శరీరం కంటే ఈ స్త్రీలు పడే వేదన చాలా భయంకరంగా ఉన్నాయి. అటువంటి స్థితి ఒక విశ్వాస జీవితంలో చాలా సార్లు ఉంటుందండి. మనం వేదన అనుభవిస్తుంటే మన పిల్లలు గురించి దుఃఖం వస్తుంది. ఒక స్త్రీ తల్లి అనారోగ్య పరిస్థితులు ఉంటే అనారోగ్య పరిస్థితుల గురించి వేదన పడదు, కానీ తన పిల్లల గురించి వేదన పడుతుందండి. తన అనారోగ్య పరిస్థితుల గురించి వేదన పడదు, కానీ తన పిల్లలు ఏమైపోతారా, చిన్న బిడ్డలు ఏమైపోతారా అని వేదన పడుతుందని తల్లి. చాలా భయంకరమైంది. నేను మా హస్బెండ్ చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమంలో నన్ను పట్టుకు తీసుకెళ్తున్నారు. మా బాబు రెండో బాబు ఆకలి పెట్టి ఏడుస్తున్నాడండి. ఒకసారి ఎక్కడ చెప్పాను నేను, మీరు ఆకలి పెట్టి ఏడుస్తున్నాడు. ఎటువంటి ఆకలి అంటే పెద్ద ధరిస్తుంది సమాధానం కాబట్టి పెద్ద ధరిస్తుంటే వెనక్కి చూశాను. అన్ని ముగ్గురు ఫ్రెండ్స్ పట్టుకుని తీసుకొస్తున్నారు. నేను ఎక్కడున్నానంటే ఆ బాడీ దగ్గర నిలబడి ఉన్నాను. మా తమ్ముడు నన్ను గట్టిగా చేతులతో పట్టేసుకున్నాడు. నాకు ఏ దుఃఖం కలిగించిందంటే ఆ బాబు ఏడ్చే దుఃఖం కలిగించిందండి. ఆ చేతులు నా తప్పుడు చేతులు విధించుకోవడానికి నాకు చాలా కష్టమైపోయింది. ఎందుకు విషయం ఎక్కడంటే ఎన్నోషేడుస్తున్నాడు అని చెప్పాను. వదిలేస్తాడు. ఆ చేతులు విధించుకొని వాడిని పట్టుకుని ఏడ్చానండి. నా జీవితంలో మరపురాని సంఘటన అది నేను మర్చిపోలేదు. తల్లి తన బిడ్డలు ప్రేమించే విధానంలో కుమారుడి యొక్క అపరిస్థితి చూడదు, కుమారుడి స్థితిలో ఉన్నాడని చూడదు. ఎంత ప్రేమిస్తాను తల్లి. పరిశుద్ధుడైన ప్రభు తన ప్రియులు వీళ్ళు చెడులో ఉన్నారు, వీళ్ళు అపవిత్రలో ఉన్నారు చూడడు ఆయన. తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా హత్తుకుంటాడంటే వారి పాపాన్ని అంతా కూడా కడిగి వస్తాడు. తన రక్తంతో తన అపవిత్రత అంతటి కూడా, వారి అపవిత్రత అంతటి కూడా తన రక్తంతో కడిగి వేస్తాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో దాచబడి ఉన్న మహిమ, ఆయన వస్త్రం చెంగులో దాచబడి ఉన్నటువంటి ఆయన కళల్లో దాచబడి ఉన్నటువంటి దీని పాపాన్ని కడగడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన అపవిత్రత కడగడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, కానీ పాపాన్ని ద్వేషించి దానికి రాలేదు. పాపాన్ని ఆయన సహించమని. ఏ వ్యక్తి జీవితంలో, ఏ పరిశుద్ధుని జీవితంలో పాపమైన వారు ఆయన సన్నిధిలో నిలబడలేరండి. ప్రభు దగ్గరికి వస్తేనే తప్ప ఆ పాపం నుంచి వాళ్ళు పొందలేరు. దేవుని గ్రంథంలో నీతి ఎంత ప్రధానమైనదో, పరిశుద్ధి ఎంత ప్రధానమైందో, పాపం అంత పవిత్రమైంది. ఆ పాప స్వభావం గురించి ఎవరు మాట్లాడలేరండి. ఎందుకు మాట్లాడలేరండి? వాళ్ళు దాంట్లో పడిపోతామేమో అని భయం కొందరికి, అంతరంగంలో పరిశుద్ధ స్థానాలు లేక మరి కొందరికి, పరిశుద్ధ స్థానాల్లో ఉన్నటువంటి ఆ నీతి మార్గాలు ఆత్మకు దొరక కొంతమందికి, పరిశుద్ధతని సాధన చేయలేని హృదయాలు ఉంటాయి కొంతమందికి. అటువంటి వారు దేవుని పరిశుద్ధ స్థానాల గురించి చెప్పలేరు అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. వాక్య బాగా టైం అయిపోతుంది కదా, అయిపోతుంది. ఇంకొక బాగుంటుంది కానీ 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఆ యొక్క అడుగులు సరే, దాని తర్వాత చూస్తే కనుక ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడల్ని ఆయన లెక్కిస్తాడు. నీ అడుగు జాడలు ఎలా నడిచావు? నువ్వు ఎలా నడిచావు ప్రభులు? ఎలా నడిచావు అంటే ప్రభులు రక్షించబడిన దగ్గర నుంచి నీ అడుగు జాడలు అన్నమాట. పాత జీవితం కాదు, రక్షించబడిన దగ్గర నుంచి నీ అడుగు జాడలో అడుగు ప్రభు యొక్క రక్త నిబంధనలో నుంచి నడుస్తున్నావా? ప్రభు యొక్క రక్త నిబంధనలో నుంచి ఆ పరిచర్య ఆత్మకి ఇవ్వబడిందా? పరిచర్య ఏ పరిచయం చేసావు ఇంతవరకు రక్షించబడి నీవు ఏ పరిచయం చేసావు? దేవుని కోసం ఏదైనా పని చేసావా?
దేవుని కోసం ఉన్నతమైన స్థలాలు నిలబడి ఆ గ్రంథాన్ని ఇప్పడానికి ఎన్నిసార్లు నిలబడ్డావు దేవుని సన్నిధిలో? ఎన్నిసార్లు కన్నీరు ఖర్చు ఈ గ్రంథం ఇప్పబట్టడానికి? నాకు అర్థమైంది, ఒక దేవుని గ్రంథం ఇప్పబట్టడానికి దేవుని సన్నిధిలో దాని రహస్యం ఏంటంటే ఒక వ్యక్తి తాను పరిశుద్ధంగా నిలబడటం. అది రహస్యం నాకు అర్థమైంది. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఎంత పరిశుద్ధమైనప్పటికీ కూడా దేవుని గ్రంథం ఇప్పబడే చోటుకి వచ్చినప్పుడు, దేవుని యొక్క మర్మాలు గ్రంథంలో ఉన్నవి తెరవబట్టడానికి వచ్చినప్పుడు తను ఎంత పవిత్రుడో ఆ స్థానం చూపించినప్పుడు అక్కడ నీ హృదయ రహస్యం ఎంత పతనమైందో అక్కడ ఏడుస్తావు. దేవుని సన్నిధి ఏడుస్తారు. అటువంటి దినాలు నా జీవితంలో చాలా గడిచినాయి. ఇలా గడవకపోతే బైబిల్ గ్రంథం ఇలా ఇప్పి చెప్పడానికి నాకు సాధ్యపరచబడేది కాదు. ఎన్నో పుస్తకాలు రాయలేక 10 పుస్తకాలు కొని సరిపెట్టుకున్నాను. ఒక 50 పుస్తకాలు 100 పుస్తకాలకు సరిపడే మెటీరియల్ నా దగ్గర ఉన్నా రాయలేని పరిస్థితుల్లో ఉన్నా, సమయం సరిపోకుండా. ఈ మీటింగ్ లో మాట్లాడి, జూమ్ మీటింగ్ లో మాట్లాడి ఎన్నో సిద్ధపరుచుకున్న వాక్య విభాగాలు పుస్తకాల్లోకి వెళ్ళవలసిన మా మాటలో జూమ్ మీటింగ్ లో వచ్చాయి. దేవుడు ఎలా నేర్చుకుంటాడో నాకు తెలియదు. దేవుని గ్రంథంలో ఉన్న ఆదికాండంలో ఒక వెలుగు గురించి 30 మెసేజ్లు 40 మెసేజ్లు దగ్గర మాట్లాడారంటే అదొక పెద్ద గ్రంథం అవ్వాలి. అదే వెలుగు కలుగుగాక అనే పదంలో ఒక పుస్తకం పెద్ద పుస్తకం రావాలి. దాని గురించి ఎప్పుడవుతాయో అయినా ఏం తెలియదు. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆ స్థానాలు మీ మధ్యలో చెప్తున్నారంటే మీరు దాన్ని లాక్కోగలగాలి. కొంతమంది లాక్కోగలిగినా, కొంతమందికి మీరు ఇవ్వగలిగినా మీరు ధనిలో దేవుని అవసరం పొందుకుంటారు. మీరు చూస్తున్నాను వాక్యం రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు నెంబర్స్ తెలిసిపోతుంది కదా. అంటే ఆత్మీయ స్థితి పొదులు పెట్టబట్టల్లా, ఆత్మీయ స్థితి పొదులు పెట్టబట్టల్లా. పరిచయం ఎందుకు జరగడం లేదంటే వినేవారు వాక్యంలో హృదయం పొదులు పెట్టబట్టాలి. రెండంచెల ఖడ్గం అంటే వాక్యం హృదయంలో ఉండడం లేదు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన అపవిత్రత పాపం వారిని దాంట్లో లాగేస్తుంది. దాన్ని తప్పించుకోలేరు ఎవరు. దాన్ని తప్పించుకోలేరండి ఎవరో. ఎంత పెద్ద సేవకుడు అయినా తప్పించుకోలేడు. ఈ ధనాన్ని ఆశిస్తాడు, లేదా ఇంకేదైనా ఆశిస్తాడు, ఆశిస్తాడు. అందుకోసం యథార్థవంతుడే నేను ఈ సన్నిధిలో ఎలా నిలబడి ఉన్నాను అంటాడు. నడువులు లెక్కించు, నా జీవితాన్ని ఒక లెక్కించి నీ త్రాసు ఉంది ప్రభా, నీ త్రాసు ఆ త్రాసులు పెట్టు. నా యథార్థమైన జీవితాన్ని, నా పరిశుద్ధమైన జీవితాన్ని, నీతిలో నేను ఎలా నడిచాను, పరిశుద్ధతలో ఎలా నడిచాను ప్రభా, నీ గుణగణాలను ఆశ్రయించి నేను ఎలా నడిచాను, ఒకసారి నీ త్రాసులో నన్ను తోస్తావా? అతని వేదన, యోబు యొక్క వేదన. నీ త్రాసులో నన్ను తోస్తే అంటే తన దుఃఖాన్ని ఆపలేకపోతున్నాడు, తన శ్రమని ఇంక భరించలేకపోతున్నాడు. నీ త్రాసులో నన్ను చూస్తే పోవా, యథార్థవంతులు చూసే త్రాసు, నీతిమంతులు చూసే త్రాసు అండి. పాపాత్మలు చూసే త్రాసు కాదు. అపవిత్రమైన జనాంగాన్ని చూసే త్రాసు అది కాదండి. పాపులు అంచె తీర్పులు వారు తీర్పు తెచ్చబడతారు. కానీ ఇక్కడ నీతిమంతుల్ని పరిశుద్ధుల్ని తీర్చే తీర్పు ఉంది. దానికి ముందుగా వాళ్ళు త్రాసులో తూచబడతారండి. ప్రభు యొక్క త్రాసులో దాంట్లో తూచబడతారండి. తూచబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూసి బడా నమ్మకమైన మంచి దాసుడా అనే పదాలు ఆయన నుండి వస్తుంది. అది ఇక్కడే మనం వింటాం, మన పరిచర్యలో మనం వింటాం, మన జీవించే విధానాల్లో మనం వింటామండి. దాంట్లో కింద భాగంలో నేను యథార్థవంతుడైన అని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయనను తూచుడు కాక నేను యథార్థవంతుడైనా అని నేను తెలుసుకోవాలంటే కనుక ఆయన న్యాయమైన త్రాసు ఉంది ఒకటి. ఆయన న్యాయమైన ఇంకో వాక్య భాగాలు చూస్తే మాటలు నేను దాంట్లో చూపిస్తాను. ఇంకా 37 అధ్యాయంలోనే 37 వచనం, నా అడుగుల లెక్క ఆయన తెలియజేస్తాను. నా అడుగుల లెక్క ప్రభా ఎలా నడిచాను అనేది నా అడుగుల లెక్క నువ్వు కౌంట్ చేస్తావు. ఈ లోకంలో ఒక విశ్వాసి ప్రభు తెలియని తర్వాత ఈ లోక ఆకర్షణకి లోనవ్వకుండా, షాపుల చుట్టూ తిరగకుండా, బంగారు షాపుల చుట్టూ తిరగకుండా, ఏవో విలువైన కొనుక్కుంటానని తిరగకుండా, డబ్బు ఉంది కదా అని చెప్పి విలువైన రత్నాలు కొంటానని తిరగకుండా, ఇది సహజంగా జరిగి చెప్తున్నాను. దేవుడు ఆ డబ్బుని వినియోగించడంలో ఎలా వినియోగిస్తున్నాడు? ఈ కొంచెం నమ్మకం ఉండేవాడు విస్తారమైన దానిలో నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు విస్తారమైన వాడు ఉంటాడు. ప్రభు నీకు ఇచ్చిన ధననిధిలో కొంచెం దాంట్లో నమ్మకం ఉంటే విస్తారమైన ధనానికి ఇస్తాడు. ఆ విస్తారమైన ధనం దేవుని పరిచయకు ఉపయోగపడుతుంది, సంఘాలకు ఉపయోగపడుతుంది, చర్చెస్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా దేవుడు నీ సేవా జీవితాన్ని వాడుకుంటాడు. అది దేవుడు ఇచ్చింది, నీ ఘనత కోసం నీకు ఇచ్చింది కాదు, ప్రభు మహిమ కోసం ఇచ్చింది. మహిమ గల కార్యాలు జరగటానికి ప్రభు నీ చేతిలో ధనం పెడతాడు.
కొంచెంలో నమ్మకం ఉంటే విస్తారమైన వాటిలోనూ నమ్మకంగా ఉంటావు. కొంచెంలో నమ్మకంలో లేని వాడు విస్తారమైన ధనంలో కూడా నమ్మకంగా ఉండడు. 5 తలాంతరు ఇస్తే 10 తలాంతరు చేశాడు, 1 తలాంతరు ఇస్తే భూమిలో పత పెట్టాడు. ఏ స్థితిలో ఉంటున్నాము, ఏ స్థితిలో ఉంటున్నామండి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభు రాజ్యాభివృద్ధికి మనం ముందుకు సాగుతున్నామా లేదా అనేది ఒకసారి యోచించుకోవాల్సిన విషయం. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో ఆయన న్యాయమైన యథార్థవంతుడు ఏమో అని దేవుడు తెలుసుకున్నట్టు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచును కాక న్యాయమైన అంటాడు. దాంట్లో అదే అధ్యాయంలో 35వ వచనంలో నా మనం ఇంటికి నాకు కూడా ఉండవాలని ఎంతో కూర్చున్నాను. ఇదిగో నా చేవురాలు గుర్తు, నా చేవురాలు గుర్తు ప్రభా, నా గుర్తు ఇదిగో, నా హృదయంలో ఉన్నంటి గుర్తులు ఇగో ప్రభా, నువ్వు రాసిన గుర్తులు నా హృదయంలో, నీ కోసం జీవించిన గుర్తులు, నా చేవురాలు గుర్తులు. అంటే దానికి అర్థం ఇంగ్లీష్ చూడలేదు కానీ నా చేవురాలు గుర్తులు ప్రభా ఒకసారి చూడు. నా హృదయంలో ఉన్నటువంటి ఆ గుర్తులు ఒకసారి చూడు. నా హృదయంలో ఉన్న నీ ప్రేమ గుర్తులు ఒకసారి చూడు. నా హృదయంలో వేయబడినటువంటి ఆ గుర్తులు ఒక్కసారి చూడు ప్రభు, నువ్వు ఒక్కసారి చూడు. ఎందుకంటే కింద భాగం చూసినట్టయితే ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరవించను కాక, సర్వశక్తుడు నాకు ఉత్తరవించను కాక. ఎటువంటి బాధల్లో కష్టాలు ఉన్నా సరే ప్రభు ప్రత్యుత్తరిస్తాడు, ప్రభు జవాబిస్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ప్రభు ఈ వాక్యం దీవించండి. ప్రార్థించుకుంటున్నాను తండ్రి, నీ జీవములను వచ్చాన్ని వివరించిన విధానం ప్రభు. సర్వశక్తుడు ప్రభు యొక్క చేతుల్లో నేటి పరిశుద్ధులు ఎలా నిలవడంలో నువ్వు అనుగ్రహించిన వాక్య విధానాన్ని బట్టి వందనములు ప్రభు. తండ్రి, మా జీవితాల్లో నీ కార్యం సఫలం చేయండి. మీ ఘనమైన నామం హెచ్చించబడటానికి ప్రభు మీరు కృప చూపుతండి, మీరు నడిపించండి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించండి ప్రభు. మీ ఘనమైన నామానికి అడిగి మహిమ తెచ్చుకోమని ప్రభు. కూర్చున్న ప్రతి బిడ్డనే దీవించండి ప్రభు. యేసు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.